సీఎం రేవంత్ అహంకారానికి తెలుగు సినిమా బలవుతుంది. బాబాబు అని కాళ్ళు మొక్కితేనే సినిమా టికెట్ల రేట్లు పెంపు, స్పెషల్ షోలకు అనుమతులు లభిస్తున్నాయి. అనుమతులు వచ్చాక రేవంత్కి హీరో, నిర్మాత సోషల్ మీడియాలో థ్యాంక్స్ చెప్పారు. సినిమా పెద్దలు ఇంటికి రావాల్సిందే, చెప్పినట్లు విని తల ఊపాల్సిందే. తన శాఖ కాకపోయినా సినిమా వ్యవహారాల్లో దూరి మరీ రేవంత్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. రాజాసాబ్ అనుమతులకు ప్రభాస్ తనను కలవలేదని అర్ధరాత్రి వరకు జీవో ఆపిండు రేవంత్. అదే సమయంలో చిరంజీవి సినిమాకి 2 రోజుల ముందే ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా మళ్లీ మనదే ప్రభుత్వం అని కేటీఆర్తో ప్రభాస్ పెద్దమ్మ చెప్పిన మాటలపై రేవంత్ పగ సాధిస్తున్నాడు. దీంతో ఎందుకొచ్చిన గొడవ అని సంక్రాంతి సినిమాల హీరోలు రేపో మాపో రేవంత్ని పర్సనల్గా కలిసి థ్యాంక్స్ చెప్పనున్నట్లు సమాచారం. అటు సీఎం రేవంత్తో విసిగిపోతున్న సినిమా పెద్దలు తప్పనిసరి పరిస్థితుల్లో కలవాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడుతున్నారు. సంధ్యా తొక్కిసలాట నుంచి టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షో అనుమతులపై బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ అహంకారానికి తెలుగు సినిమా బలవుతుంది. బాబాబు అని కాళ్ళు మొక్కితేనే సినిమా టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు అనుమతులు లభిస్తున్నాయి. నిర్మాతలు సోషల్ మీడియాలో థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందజేస్తారు. కిరణ్, తన శాఖ కాకపోయినా కూడా సినిమా బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి అంతా కూడా సినిమా ఇండస్ట్రీని ఏ విధంగానైనా కానీ తొక్కి పెట్టాలనే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. కేవలం 3-4 రోజుల డిఫరెన్స్ లోనే అటు రాజాసాబ్ సినిమాకు మాత్రం టికెట్ల రేట్లు పెంచకుండా ఆ సినిమా ఇండస్ట్రీ, ఆ సినిమాకు సంబంధించినటువంటి వాళ్ళని పెద్దలను ఇబ్బందులకు గురి చేసినటువంటి సిచ్యువేషన్ మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా మనశంకర వరప్రసాద్ సినిమా ఏదైతే ఉందో గత మరొక 2 రోజుల్లో ఆ సినిమా రిలీజ్ అనేది ఉంది. దానికి మాత్రం స్పెషల్ షోలకు కావచ్చు, ఇటు టికెట్ల రేట్ల పెంచుకునేందుకు ఈ రోజు అనుమతిస్తూ జీవోను కూడా విడుదల చేసింది. గతంలో జరిగినటువంటి సినిమా పుష్ప 2 సినిమా సంధ్య థియేటర్ తొక్కిసలాట తర్వాత ఒకసారి కూడా టికెట్ల రేట్లు పెంచేది లేదు అంటూ కూడా తాను చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు అనిపించింది. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలకు తాను పూర్తిగా వత్తాసు పలికినటువంటి నేపథ్యంలో ఇవాళ జరిగినటువంటి ఆ జీవో ప్రకారం కూడా మొత్తం రాజకీయ రంగు పులుముకుంది. తన శాఖ కాకపోయినప్పటికీ తాను వ్యవహరిస్తున్నటువంటి తీరు అన్ని శాఖలపైన ఆధిపత్యం ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి మనకుంది. అటు సినిమాటోగ్రఫీ మంత్రి కూడా తెలియకుండా ఈ జీవోలు వెళుతున్న పట్ల తాను కూడా అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మనశంకర వరప్రసాద్ సినిమాకు మాత్రం టికెట్లు రేట్లు పెంచుకునేందుకు సింగిల్ స్క్రీన్ పైన 50 రూపాయలు, మల్టీప్లెక్స్ కు 100 రూపాయలు పెంచుకునే విధంగా అటు స్పెషల్ షోలు ఏవైతే ఉన్నాయో ప్రీమియర్ షోలకు 600 రూపాయలు షోకు అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ సినీ పెద్దల వ్యవహారం కావచ్చు, అటు గతంలో పుష్ప 2 సినిమా ముందు కొంత ఏపీలో జరిగినటువంటి ఎన్నికల్లో అల్లు అర్జున్ కూడా ఎన్నికల ప్రచారంలో ఒక పార్టీకి అనుకూలంగా తాను పలకరించడంతో తాను ప్రచారంలో పాల్గొనడంతో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ప్రభాస్ పెద్దమైనటువంటి తాము కూడా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. అప్పుడు ఆ ఎన్నికల సందర్భంలో కూడా తాను కేటీఆర్ కు సూచించినటువంటి పరిస్థితి కనబడింది. ఇలా తన పార్టీకి కావచ్చు, తనకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్లకు ఒకలా, అటు ఏపీ సీఎం చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు, ఇటు సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్లకు మరోలా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సినీ ఇండస్ట్రీని తనకు కలిసేటువంటి ప్రయత్నం కూడా ఎవరు చేయట్లేదు, తనను సీఎం గా గుర్తించట్లేదని వ్యవహార శైలి తనకు కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ మంత్రి శాఖ మంత్రిగా తనకు కావచ్చు, లేదంటే మిగతా శాఖల్లో ఉన్నటువంటి వాళ్లకు తెలియకుండానే తాను ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ స్పెషల్ షోలకు కావచ్చు, ఇట్లా టికెట్ల రేట్లు ఒక సినిమాకు ఒకలాగా, మరొక సినిమాలకు మరోలాగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ వ్యవహార శైలి పట్ల కూడా ఇటు సినీ పెద్దలంతా కూడా మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.